పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టనుంది. ఈ కొత్త పార్టీ పెడుతుంది ఎవరు సామాన్యులు కాదు, ఒక ప్రధాన రాజకీయ పార్టీలోని కీలక సభ్యురాలు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఒక వ్యక్తి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన గులాబీ బాస్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత. ఇటీవల పుట్టింటిని, సొంత పార్టీని వదిలి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టడానికి వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతోనే పోటీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. శాసన మండలి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె చేసిన ప్రసంగంలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నాళ్లు కొత్త రాజకీయ పార్టీ ఉంటుందా లేక జాగృతితోనే నడిపిస్తారా అనే సందేహాలకు ఆమె ప్రకటనతో ఫుల్ స్టాప్ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ పోటీలో ఉండనుందని శాసన మండలిలో భావోద్వేగంతో ప్రసంగించిన పలు సంచలన విషయాలు వెల్లడించారు. తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా జాగృతి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు కవిత. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను వారికి వివరించనున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే విషయాన్ని వారి ద్వారా సేకరించనున్నారు. ఈ మీటింగ్ లో క్యాడర్ సలహాలు తీసుకోనున్నారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించి వాటన్నిటినీ క్రోడీకరించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ జాగృతి నాయకులు ప్రకటించారు. మరోవైపు జాగృతిని పార్టీగా ఏర్పాటు చేయడం, అదే సమయంలో జాగృతిని కొనసాగించడమా, బంద్ చేయడమా అనే దానిపై కూడా అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవద్దని, 2.5 సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పినందున చాలా సమయం ఉన్నందున వెంటనే పార్టీ ఏర్పాటు ఉండదని, మరికొంత సమయం తీసుకుంటారని కూడా చెబుతున్నారు. తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీని ఏర్పాటు చేయాలని చాలా మంది సూచిస్తున్నారని, మరికొందరు టీఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా పార్టీ పేరుండాలని, ఆ విధంగా రూపకల్పన చేయాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత జిల్లాల్లో పర్యటించినప్పుడు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల నుంచి రకరకాల అభిప్రాయాలు చెప్పారని, వాటన్నిటినీ క్రోడీకరించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారని, రాజకీయ పార్టీకి ఆవిర్భావం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏం జరిగినా త్వరలోనే కొత్త పార్టీ పురుడు పోసుకోవడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ పెట్టడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందనే విషయంపై స్పష్టత లేదని అంటున్నారు. ఇంకోవైపు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని తాను వ్యతిరేకించారని శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె ద్వంద్వ విధానాలను ప్రశ్నిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పుడు కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతిని ఆమె భారత జాగృతిగా మార్చారు. భారత జాగృతి పేరుతో పలు కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహించారు. భారత జాగృతి పేరుతో దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు చేపడతామని ఆమె ప్రకటించారు కూడా. అయితే ఆ తర్వాత మారిన ఆమె వైఖరి నేపథ్యంలో తెలంగాణలో తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇతర రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలను మాత్రం భారత జాగృతి పేరుతో నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా బీఆర్ఎస్ నే తాను వ్యతిరేకించానని ఆమె మాట్లాడుతున్నారు. కవిత వ్యాఖ్యలతో పార్టీలో చర్చ మొదలైంది. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.